హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇడ్రిస్ ఎల్బా, జాన్ సెనా అండ్ ప్రియాంక చోప్రా గారు కలిపి నటించిన హెడ్ ఆఫ్ స్టేట్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 46 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ వర్కౌట్ అయింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఇద్దరూ కలిపి ప్రాబ్లంలు అయితే ఇరుక్కోవడం జరుగుద్ది అనమాట. వాళ్ళు వెళ్తున్న ఫ్లైట్ అయితే క్రాష్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళు ఇరుక్కున్న ప్రాబ్లం ఏంటి, వీటన్నిటిలోకి నోయల్ అదే ప్రియాంక చోప్రా గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే హెడ్స్ ఆఫ్ స్టేట్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే మీద మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఎప్పటి నుంచో చూస్తున్న అదే రొటీన్ స్టోరీ పెట్టుకుని అదే రొటీన్ యాక్షన్ ఎలిమెంట్స్తో రాసుకున్న స్టోరీ భయ్యా. కొత్తగా ఏమన్నా చూద్దాం అనుకుంటే ఈ మూవీని పక్కన పెట్టేసుకోవచ్చు. కొత్తగా ఏముండదు, రొటీన్ ఎంటర్టైన్మెంట్, రొటీన్ యాక్షన్ బ్లాగ్స్ అండ్ రొటీన్ స్టోరీ భయ్యా. ఎలా ఉన్నా పర్లేదు, జస్ట్ కామెడీ కోసం అండ్ యాక్షన్ బ్లాగ్స్ కోసం చూద్దాం అనుకున్న వాళ్ళకైతే మంచి టైం పాస్ పర్ఫెక్ట్ మూవీ అని చెప్తా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే యాక్షన్ బ్లాగ్స్ అయితే బాగున్నాయి భయ్యా, బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి. ఎలా ఉన్నా సరే కానీ, రొటీన్ మూవీ ఉన్నా సరే కానీ పెద్ద స్టార్స్ని పెట్టుకున్నారు కాబట్టి యాక్షన్ బ్లాగ్స్ విజువల్ పరంగా బాగానే డిజైన్ చేస్తారు. ఆబ్వియస్లీ అందులో డౌటే లేదు. వాటి పరంగా బాగానే వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ జాన్ సెనా గారిది అండ్ ఇడ్రిస్ గారిది వీళ్ళ కామెడీ టైమింగ్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది భయ్యా. మంచిగా ఎంజాయ్ చేస్తారు కొన్ని చోట్ల అయితే. ఆ డార్క్ హ్యూమర్ కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. అండ్ ప్రియాంక చోప్రా గారి పర్ఫార్మెన్స్ అండ్ గ్లామరస్ త్రూ అవుట్ ద మూవీ బాగానే యూజ్ చేసుకున్నారని చెప్పాలి. అవన్నీ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మంచిగా గ్లామరస్ రోల్కి అండ్ యాక్షన్ ఎలిమెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఆమె కూడా ఈవిడే చేయాలి ఈ రోలు, ఇంకెవరు చేయలేరు అంటే అది నేను మాట్లాడను భయ్యా. అలా ఏం లేదు, అంత సూపర్ రోల్ ఏం కాదు, బట్ బాగుంది. ఉన్నంతలో మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. ఇంతకు మించి అయితే ఏం లేవు అసలు. ఉన్నదంతా మొత్తం మూవీ అంతా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఇలాంటివి ఇంకా చూడలేదా మనం అంటే చాలా చాలా చూసేసాం. ఇలాంటివి బొచ్చుడు సినిమాలు ఉన్నాయన్నమాట. అందుకే అంత సూపర్ గేమ్ వర్కౌట్ అవ్వదు మీకు. మొత్తం మూవీ అంతా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ట్విస్ట్లన్నీ మీరు ముందే గెస్ చేసేస్తారు. మూవీ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి మీకు అర్థమైపోతుంది మూవీ ఎక్కడికి వెళ్తుంది ఏంటని చెప్పేసి. విలన్స్ ఎవరు, ట్విస్ట్లు ఏంటి అన్ని ప్రిడిక్ట్ చేయగలరు. ఆ స్టోరీలో రాసుకున్న రైటింగ్స్ కానీ అండ్ ఆ క్యారెక్టర్ రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీక్గానే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఇంట్రెస్ట్ కలిగించేలాగా, థ్రిల్లింగ్ కలిగించేలాగా అయితే ఏమి ఉండదు భయ్యా. మొత్తం మూవీ అంతా కూడా ఏదో అలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే మూవీకి అయితే కొత్తగా ఏం లేదు, అదే ప్రాబ్లం భయ్యా. ఇంకెంతకాలం ఇదే టైప్ ఆఫ్ మూవీస్ తీస్తారో నాకైతే అర్థం కావట్లేదు. పెద్ద స్టార్స్ని పెట్టేసుకుని అదే రొటీన్ స్టోరీ వేసుకొచ్చి ఫ్యూ మంచి యాక్షన్ బ్లాగ్స్ పెట్టేసుకుంటే సరిపోద్దా? మంచి స్టోరీ అండ్ కంటెంట్ కూడా ఉండాలి కదా, అదైతే లేదు ఈ మూవీలో. జస్ట్ మన ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రియాంక చోప్రా గారిని అయితే యాడ్ చేసుకున్నారు ఈ మూవీలోకి. అంతకు మించి అయితే ఏం లేదు భయ్యా. టైం పాస్కి ఏం లేవు, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి జస్ట్ ఆ యాక్షన్ బ్లాగ్స్ కోసం అండ్ ఆ కామెడీ కోసం అండ్ ప్రియాంక చోప్రా గారి కోసం చూద్దాం అనుకుంటే చూడండి భయ్యా. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, కానీ ప్రియాంక చోప్రా గారిది క్లివేజ్ షో అయితే యూజ్ చేసుకుంటారు అనమాట. కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది మూవీలో, అది పర్లేదు అనుకుంటే చూసేయచ్చు. ఇంతకు మించి ఫ్యామిలీస్ ఇబ్బంది పడే అంత సీన్స్ అయితే ఏమీ లేవు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి భయ్యా. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.